నిలదొక్కుకున్నాం. టీడీపీని నిల్చోబెట్టాం. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన జయ సంకేతనం ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్. ఓడినా అడుగులు ముందుకు వేశామని, అధికారం కోసం కాకుండా మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభలో ఆయన మాట్లాడారు. అన్నీ ఒక్కటినే అయ్యి 2014లో జనసేన పార్టీని స్థాపించానన్నారు. 2018 పోరాట యాత్ర చేశానని తెలిపారు. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశామన్నారు. ఓడినా అడుగు ముందుకే వేశామని, మనం నిలదొక్కుకోవడమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టామని అన్నారు. 2019లో ఓడినప్పుడు ఎన్నో అవమానాలను చూశామని పేర్కొన్నారు. వీర మహిళలను సైతం హింసించారన్నారు. ఇదేం న్యాయమని అడిగితే కేసులు పెట్టారని వివరించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారని విమర్శించారు. అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసిన వారి తొడలను బద్దలు కొట్టామన్నారు. దేశమంతా చూసేలా 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టామని తెలిపారు. 100% స్ట్రైక్ రేట్కు జనసేన సిద్ధాంతాలే కారణమన్నారు. హర్యానాలో ఎన్డీఏ కోసం ప్రచారం చేశామని, 95% సీట్లు గెలిపించామని తెలిపారు. దేశంలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన జన సైనికులకు, అభిమానులకు వారి వారి ప్రాంతీయ భాషలో నమస్కారాలు తెలిపారు. బహుభాషా విధానమే దేశానికి మంచిదన్నారు. తాను సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఎదగలేదని, సమాజాన్ని, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగానని తెలిపారు. 2006లో బహుజన సిద్ధాంతాల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం ఆలోచించే ప్రస్తుత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాయుడు రాజకీయాల్లోకి రావాలని కోరారని, తనకు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదని అన్నాడు. 450 మంది జన సైనికులు